నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ చాలాసార్లు లైఫ్‌లో మనం అనుకున్నట్లు జరగవు. మనం కొన్ని ప్లాన్ చేస్తాం. పైవాడు కొన్ని ప్లాన్ చేస్తూ ఉంటాడు. సో, అలాంటప్పుడు ఆహ్, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడి మీద భక్తి అలాగే ఉంటుంది. ఆ విశ్వాసం, ఆ భక్తి అవన్నీ అలాగే ఉంటాయి. కానీ కష్టాలొచ్చినప్పుడు కూడా అదే భక్తి, అదే విశ్వాసం కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఆ! భక్తి చాలా ఇంపార్టెంట్. నమ్మకంతో కూడుకున్న భక్తి భక్తి. చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇలాంటి టైంలోనే కొన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించుకోవాలి. ఓకే. ఈ భక్తి అనేది కూడా మనం ఏదో తెలియని దాని మీద నమ్మకంతో ఉండడం. ఏదో ఒక రోజు ఆ తెలియని శక్తి నన్ను చూస్తుంది కంపల్సరీ అనే ఒక నమ్మకంతో ఉండడం హ్మ్. భక్తి. ఓకే. అందుకే ఎప్పుడు కూడా మనకి నమ్మకం దేవుడి మీద పెట్టడం అనే దానికంటే దేవుడికి మన పైన నమ్మకం వచ్చేలా ఉండాలి ఓకే. అన్నది పాయింట్. హ్మ్. మనం దేవుడిని నమ్మడం కాదు, హ్మ్. దేవుడు మనం నమ్మాలి. ఆ స్థితికి వచ్చేదాకా పరీక్షలు తప్పవు. ఓకే. భగవంతుడికి గ్యారంటీ అవ్వాలి. హ్మ్. అప్పుడు మహామాయకి పిలిచి చెప్తాడంట, మాయ కమ్మేస్తుంది మొత్తం. భగవంతుడి పాదాలని పట్టుకుని వదలని వాడిని భగవంతుడే చెప్తాడు, మాయా వదిలే వీడిని, వీడు నా దగ్గరికి రావాలి అని. ఓకే. అంతవరకు మాయ ఎలా చుడుతుందంటే, హ్మ్. దేవుడు ఏదో ఏటీఎం మెషిన్ అన్నట్టు, నేను ఆర్డర్ చేస్తుంటా, పిజ్జా అంటే పిజ్జా రావాలి, బర్గర్ అంటే బర్గర్ రావాలి అన్నట్టు. హ్మ్. నువ్వు పిజ్జా టైంకి డెలివరీ చేస్తే నువ్వంటే నాకు ఓకే, హ్మ్. లేదంటే మాత్రం నాకు నేను రేటింగ్ తక్కువ ఇస్తా హ్మ్. అన్నట్టు భగవంతుడితో డీలింగ్ పెట్టుకుంటే, యెస్. భగవంతుడి మీద నమ్మకం బిజినెస్ లాగా మారి, నువ్వు ఇది చేసావా ఓకే, హ్మ్. చెయ్యకపోతే ఐఎమ్ నాట్ ఓకే హ్మ్. అనేటట్టుగా ఉన్నన్ని రోజులు భక్తి అర్థము కాలేదు అని అర్థం. ఓకే. భక్తి అంటేనే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నమ్మకం. ఏది జరిగినా ఎలా ఉన్నా, హ్మ్. అందుకే ఆస్కింగ్ గాడ్ అండ్ ఆస్కింగ్ గాడ్ అంటారు. అంటే దేవుణ్ణి అడగడం, దేవుణ్ణే అడగడం. ఓకే. నేను గుడికి వెళితే నువ్వుంటే చాలయా నాకు అని దేవుణ్ణి మనం అడగాలి. హ్మ్. మనం దేవుణ్ణి అడగం, దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకేదైనా అడుగుతాం. హ్మ్. దేవుణ్ణి కోరుకోవాలి, హ్మ్. కానీ దేవుణ్ణి కోరికల మెషిన్ లాగా మార్చేసాం. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. దేవుణ్ణి కోరుకోవాలి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకేవేవో సామాన్లు, ఐటమ్స్, మెనూ లిస్టులు కోరుకోకూడదు. మతం వరకు ఉన్నంత కాలం, మతం అనేది ఉన్నంత కాలం, రిలీజియన్ అంటారు, హ్మ్. అది మనకి ఏం లేవో అది కోరిస్తుంది. మతం మనకి ఏది లేవో ఆ లిస్ట్, నాకు ఇది ఉంటే బాగుండు, కారు ఉంటే బాగుండు, ఇల్లు ఉంటే బాగుండు, మా వాడి పెళ్ళైతే ఇట్లా. హ్మ్. అదే స్పిరిచువాలిటీ హ్మ్. ఆర్ ఆధ్యాత్మికత ఏంటంటే, నాలో ఏది ఉందో అది చూపించు ఫస్ట్ అని నేర్పిస్తుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇది. హ్మ్. అందుకే ఎప్పుడైనా మనం దేవుడితో డీలింగులు చేస్తున్నామంటే ఇంకా ఒక లిమిటెడ్ లెవెల్లో ఉన్నట్టు. దాన్ని దాటి పైకి వెళితే ఆధ్యాత్మికత వెరీ వెరీ పవర్ఫుల్. ఇది తెలుసుకోవడానికే ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నమ్మకం అవసరం. ఈ నమ్మకము రాగానే భగవంతుడి పరీక్ష మొదలవుతుంది. ఓకే. అంతవరకు ఏవో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. ఎప్పుడైతే భగవంతుడితో నేను నిన్ను నమ్మేశాను పూర్తిగా అనగానే, అవునా నిజమా, చెక్ చేస్తా, మరి టెస్ట్ చేస్తా. ఓకే. ఎందుకు మరి కొన్నిసార్లు అంత భక్తిగా ఉన్నా కూడా హ్మ్. ఎందుకు తీరవు అని ఉంటుంది. దేవుడికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. ఈ సృష్టిలో రూల్స్ పెట్టాడు. హ్మ్. భగవంతుడికి మనకు కాదు నమ్మకం, భగవంతుడు పెట్టిన రూల్స్కి మనకి మాత్రమే పోటీ. భగవంతుడు పెట్టిన రూల్స్కి మనకి మధ్యలోనే పోటీ. భగవంతుడు ఎందుకంత కుళ్ళు పడతాడు నా మీద కాదు, భగవంతుడు పెట్టిన రూల్స్ నీ మీద స్ట్రిక్ట్గా ఉంటాయి. దేవుడు స్ట్రిక్ట్గా ఉండడు. ఓకే. దేవుడు స్ట్రిక్ట్నెస్తో పని లేదు. నీళ్లు ఇలా పోస్తే కిందకి పారుతాయి, అది రూల్. హ్మ్. నువ్వు 5వ అంతస్తు నుంచి జంప్ చేస్తే కిందకి వెళ్తావు, అది రూల్. హ్మ్. 5వ అంతస్తు నుంచి నువ్వు జంప్ చేస్తూ ఒక పారాషూట్ పెట్టుకుంటే నువ్వు ఇలా ఓపెన్ అయితే ఆ గాలి యొక్క రూల్ని డిఫైన్ చేస్తే అలా ఉంటావు. హ్మ్. అలాగా ప్రతి దానికి కూడా మన లైఫ్లో మొత్తం యూనివర్స్, గాడ్స్ క్రియేషన్లో ఉండే యూనివర్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. హ్మ్. ఆ రూల్కి తగ్గట్టుగా ఆడావా, భగవంతుడు నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన తయారు చేసిందే దానికోసం. సో రూల్స్ని తెలుసుకుని ప్రవర్తించిన వాడికి నమ్మకం తొందరగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. రూల్ని అగెయిన్స్ట్గా వెళ్ళి హ్మ్. నేను చేసే తప్పులన్నీ చేస్తాను. మాకు హాస్పిటల్స్లో వాటిలో క్యాన్సర్ పేషెంట్స్, మౌత్కి సంబంధించిన క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు. హ్మ్. వాళ్ళకి
అంతా ట్రీట్మెంట్ అంతా చేసి అంతా అయ్యాక గుట్కాలు అవి తినకూడదు అని చెప్పామనుకో, ఓకే డాక్టర్ సాబ్ అంటాడు. 1 మంత్ తర్వాత నాకు వచ్చే స్ట్రెస్కి తినేసినా సార్ అంటాడు. వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు, కానీ ఏదో ఒక దైవీకమైన శక్తి వచ్చి కాపాడేయాలి. డాక్టర్వి కదా ఆ మాత్రం చేయవా అని అడుగుతారు మళ్ళీ. సో పాయింట్ ఇస్, కొంతమంది, అందరూ కాకపోవచ్చు కొంతమంది. సో అలాగా రూల్స్ని ఫాలో అయితే భగవంతుడి యొక్క శక్తి, ఆయన సపరేట్గా ఇగో నువ్వు మంచోడు నీకు ఇస్తున్నా, నువ్వు చెడ్డోడు నీకు ఇస్తున్నా అని ఉండదు. అదే భగవంతుడి రూల్ మీద నమ్మకం ఉండడం అంటే, భక్తి ఎంత ఎనార్మస్గా ఉండాలంటే, ఆయన చెప్పిన ప్రిస్క్రిప్షన్లో నేను నడిస్తే, ఒక డాక్టర్గా ఆయన మందులు రాసిచ్చి అవి నేను ఫాలో అయితే నాకు ఆటోమేటిక్గా ఆయన హీల్ చేసే మెకానిజం కూడా పెట్టాడు. సపరేట్గా నా కోసం హీలింగు, సపరేట్గా వాడి కోసం హీలింగ్ లేకపోవడం ఉండదు అనేది ఒక పాయింట్. మరి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ అనార్మస్ భక్తి? ఎప్పుడైనా కొన్నిసార్లు అనుకున్నవి జరగకపోతే మైండ్ పిచ్చెక్కుతుంది. ఏంటి ఇంత నమ్మాను నిన్ను, వాడెవడికో బాగా వచ్చేసింది, వాడు నమ్మని నిన్ను, నాకెందుకు ఇలాగ? అదే క్లియర్గా చెప్తారు కూడా మనకి ఎంత క్లియర్గా చెప్తారు. నువ్వు నమ్మావా నమ్మలేదా పాయింట్ కాదు అక్కడ, నువ్వు ఎంత స్ట్రాంగ్గా రూల్ ప్రకారం ఉన్నావు. ఇంత సృష్టి జరుగుతుంటే నేను కరెక్ట్ దారిలో ఉంటే ఆయన చూడడా అనేది పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెన్ యువర్ ఈగో ఈజ్ బిగ్గర్ దాన్ గాడ్, ఈ నమ్మకం డెఫిషియన్సీస్ వస్తాయి. మన ఈగో ఎంత పెద్ద అంటే దేవుడికి ఏం తెలియదు, నేను అడిగినట్టు ఇవ్వకపోతేనే దేవుడికి అసలు అర్థం కావట్లేదు. అరే నాకు వచ్చిన కష్టం ఎట్లా ఇస్తాడు, ఆయనకు తెలియదు, ఏమి ఆయనకు బుద్ధి లేదు, నేను చెప్పినట్టుగా జరగాలి లైఫ్ అని అనుకున్నన్ని రోజులు సఫర్ అవుతాము. వెన్ యువర్ ఈగో ఈజ్ బిగ్, దట్ దేవుడికే తెలియదు నాకు ఇలా చెయ్యాలని ఆయనకు అర్థం కావట్లేదు అనేది వెరీ రాంగ్. అంటే నమ్మకమే లేనట్టు, పూర్తిగా నమ్మకం నమ్మకం అంటే ఏంటంటే ఆయన ఏం చేసినా ఐఎమ్ ఓకే, నా మంచి కోసం చేస్తాడు ఖచ్చితంగా అని పూర్తి నమ్మకం ఉన్న రోజున నాకు నచ్చినట్టుగా మారుతాయి సిచ్యువేషన్స్. అలా సగం సగం ఉన్న రోజున సఫరింగే, ఎప్పుడు ట్రబులే, ఎప్పుడు డౌట్గానే ఉంటారు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, నమ్మకాన్ని మన లోపల ఎప్పుడు ఉంచుకోవాలంటే ఈ రూల్స్ పెట్టుకోవాలి. నా ఈగో పెద్దది కాకూడదు, భగవంతుడి ప్లానే పెద్దది. నా ఈగో నాకు ఇలాగే సొల్యూషన్ కావాలి ఈజ్ మై ఈగో. ఇలా జరగచ్చు కదా, నేను అన్నీ మంచే చేశానండి, నాకెందుకు ఈ కష్టాలు అంటే ఎవరు డిసైడ్ చేయాలి మంచో చెడో? భగవంతుడు డిసైడ్ చేయాలి. నువ్వు మంచా చెడా, నువ్వు ఏ జన్మలో ఏ లెక్కలేసావు ఆయన డిసైడ్ చేసుకుంటాడు కదా. మనం ముందే డిసైడ్, నేను మంచే చేశానండి, నేనెంత మంచిగా ఉన్నానండి, వాళ్ళంతా చూసారు ఎలా ఉన్నారో అనేది వస్తుందంటేనే నీకు లోపల ఎక్కడో నువ్వు కుళ్ళు పెట్టుకున్నావు, కుతంత్రాలు చేస్తున్నావు, మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నావు. దేవుడికే ఏం తెలీదు, నేను ఎంత మంచోడో నాకెంత బాగా తెలుసో అనేది యువర్ ఈగో. నీ అహంకారము పెద్దదై భగవంతుడు ప్లానే చిన్నదని చూస్తున్నన్ని రోజులు నమ్మకము రానట్టే లెక్క. ఓకే, సో ఎక్కడన్నా గోడ మీద రాసుకోవాలి, మై ఈగో ఈజ్ మచ్ లెసర్ దాన్ గాడ్. భగవంతుడి ప్లాన్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. లేకపోతే ఇంత పెద్ద సృష్టిలో ఏ పువ్వు ఏ టైంలో ఓపెన్ అవ్వాలి, సూర్యుడి రశ్మికి ఎలా తిరగాలి, ఎలా చెట్లన్నీ వేర్లు పాక్కుని ఎక్కడి నుంచి నీళ్ళు అబ్జార్బ్ చేసుకోవాలి, అన్నీ చేసిన భగవంతుడు నీకేమి ఇవ్వాలో తెలీదా? నిన్ను మంచి కరెక్ట్గా ఎంతవరకు కాల్చాలో దూరగా కాల్చి నీకు మొత్తం కర్మంతా నేర్పించి పంపిస్తాడు కంపల్సరీ అది. సో అందుకని కర్మ ప్యాటర్న్ని దాటి పారిపోవాలని చూడకూడదు. కానీ కర్మని ప్రారబ్ధము ఏదైతే బాణము వదిలేశాడో మన మీదకి అదొచ్చి తగులుతుంది, కంపల్సరీ తప్పదు, భరించాలి. సంచిత ఆగామి కొంచెం మార్చుకోవచ్చు మన పుణ్యకార్యముల ద్వారా, ఆర్ మనం చేసే పాజిటివిటీ ద్వారా దాని ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. బట్ ప్రారబ్ధము తగులుతుంది, ప్రారబ్ధం వచ్చి తగులుతుంది. అందుకోసం అలాంటి వాటి వచ్చి బాధేస్తుంది. అరే ఏ జన్మలో ఏం తప్పు చేశానో, నాకు ఇలాంటి కష్టం వచ్చిందే అనే అప్పుడు భగవంతుడి పాదములు పడడం కోసమే ఇలాంటివన్నీ మన లైఫ్లోకి వస్తాయి. భగవంతుడు అనగానే ఆయన ఎవరో కూర్చుని ఇది చేసావా నీకు పనిష్మెంట్ ఇస్తా, ఇది చేసావా నీ పని అయిపోయింది అని అనుకోవడానికి ఉండడు దేవుడు. అది కాదు అసలు దైవత్వం. దైవత్వం అనేది నీ ఎంటైర్ లైఫ్ ప్రాసెస్లో నీకు అంతా నేను ఒక వేలో తీసుకెళ్తున్నారా, ఒక రోజుకి వచ్చాక ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు మొత్తం టువర్డ్స్ నీ లోపల ఉండే శక్తిని తెలుసుకుంటావు అని. అందుకే మా గురువుగారు చెప్పే మాట, భగవంతుణ్ణి
నాకు నీ మీద నమ్మకం లేదు, నాకు ఇది సాల్వ్ చేసి పెట్టు, ఈ ఒక్కటి కష్టం దాటించు కాదు. ఇలాంటి కష్టాలు ఎన్నున్నా సరే తట్టుకునే శక్తి నాకు ఇవ్వు, దాన్ని దాటే తెలివినివ్వు. మనకి హనుమాన్ చాలీసాకు ముందే బలబుద్ధి విద్యా దేహము అంటారు. ముందు బలం ఇవ్వు, స్ట్రెంగ్త్ టు ఫేస్ థింగ్స్. అన్నిటికీ భయపడిపోయి అన్ని రెడ్ కార్పెట్ వేసి రెండు సార్ అని చెప్పి ఎవరిస్తారు? కిరీటాలు పెట్టి నువ్వు గొప్పడు అని ఎవరిస్తారు? అది తప్పు ఆలోచన. అందుకే బలము, తర్వాత బుద్ధి, ప్లస్ ఆ సిచ్యువేషన్కి తగ్గ విద్య, ఆ సిచ్యువేషన్ని దాటడానికి కావాల్సిన నాలెడ్జ్ని నాకు ఇవ్వు, అంతే మనం కోరుకోవాల్సింది. అంతేగాని నువ్వు ఇవి చేసి పెడితేనే నేను నిన్ను ఇష్టపడతాను, లేకపోతే దేవుడికి నీ నమ్మకంతో పనిలే, నీకే దేవుడి మీద నమ్మకంతో పని. అందుకని తెలియక ఎన్నో జన్మలుగా ఏమేమి మూట కట్టుకొచ్చామో ఈ జన్మలో ఎఫెక్ట్ పడుతున్నాను. నీ పాదాలనైతే వదిలే ప్రసక్తి లేదు, నువ్వు తప్ప ఇంకొక ఆప్షన్ లేదు నాకు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుని కాళ్ళకి దండం పెట్టి మనస్ఫూర్తిగా అర్పించి నిష్కామంగా నేను చేస్తూ పోతా. నువ్వు నాకు ఇవ్వాలి అనుకున్నావా ఇవ్వు, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ నమ్మకం. దట్ నువ్వు ఏది ఇచ్చినా కూడా నాకు పర్ఫెక్ట్గా బెటరే చేస్తావు అని దాంతో ఉంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. లేని వాళ్ళందరూ టాస్ వేయడమే, నువ్వు నాకు ఇచ్చావా ఓకే, లేకపోతే లేదు అనేటట్టుగా బిజినెస్ డీల్ చేస్తావు. బిజినెస్ డీల్ కూడా ఒప్పుకుంటాడు, ఓకే, మనకి మొక్కులు ఉంటాయి, బిజినెస్ డీల్స్ ఉంటాయి, బిజినెస్ డీల్స్ కూడా ఓకే, కానీ ఆ రూల్ ప్రకారం ఆడాలి. ఓకే, మనకి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ సృష్టిలో. ఫర్ ఎగ్జాంపుల్ సత్యము చెప్తాను, నేను అన్నది నీకోసం చేస్తాను అని. అది చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడు దేవుడు, కానీ నీకు ఆ కాన్సిక్వెన్సెస్ వస్తూనే ఉంటాయి, నువ్వు అది ఫేస్ చేయాల్సిందే తప్పదు. సో అందుకని కొంతమంది ఎవరు నాతో ఇలా ఆర్గ్యూ చేస్తూ అంటారు, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, దేవుడికి మనసు లేదా, మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, దేవుడికి అంత మనసు లేదు. దేవుడు ఏం చేయడు, దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. నువ్వు నీళ్ళలో మునిగిపోయి నన్ను కాపాడు అంటే కాదు, నీకు ఈత నేర్పించాడు, ఈత నేర్చుకో. ఓకే, గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వు కాపాడు చూద్దాం నీ తెలివి అవసరం లేదు, నీకు ప్రూవ్ చేసుకోవాల్సిన కర్మ ఆయనకేంటి కదా. నువ్వు చెయ్యి అడ్డు పెట్టు, నువ్వు ఒక గ్లాస్ అడ్డు పెట్టు. అలా మనము భగవంతుడి యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి. కానీ భగవంతుడికి టెస్ట్ ఇచ్చి నాకు ప్రూవ్ చేయంటే నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకి 80 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి, అవసరమే లేదు ఆయనకి. సో అందుకని మనకి నమ్మకం తగ్గడం పెరగడం కాదు, ఆయనకి మన మీద నమ్మకం వచ్చేలా ప్రవర్తించాలి. ప్లే విత్ దట్ రూల్, అన్నీ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచిగా చెప్పారు. ధన్యవాదాలు.